ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్యయోగము. అయితే దేవతలను ఆరాధించేవారు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతలను, భూతాలను ఆరాధించేవారు భూతాలను, పరమాత్మను ఆరాధించేవారు పరమాత్మను పొందుతూ ఉంటారు. అంటే మనసు ఎటువంటి భావనలతో కూడి ఉంటుందో అటువంటి రూపాన్నే పొందుతూ ఉంటుంది. కాబట్టి జనుడు ఏ ఏ దేవతలను అర్చిస్తూ ఉంటారో వారినే పొందుతూ ఉంటారు కదా. అశాశ్వత దేవతలను పూజించేవారు వారినే పొందుతారు. శాశ్వత పరమాత్మను ధ్యానించేవారు అటువంటి శాశ్వత స్వరూపాన్నే చేరతారు. కాబట్టి వారు ధ్యానించు పూజించు లక్ష్య స్వరూపము శాశ్వతమా అశాశ్వతమా అని విఘ్నులు ముందుగా యోచన చేయాలి. పరమాత్మ తప్ప తక్కిన వ్యక్తులు కానీ లోకాలు కానీ ఏదో ఒక కాలంలో నశించిపోయేవారే. దేవతలు కానీ భూతాలు కానీ సర్వులను కూడా ఉపాధిని ధరించిన వారే. కాబట్టి ఆ ఉపాధి ఎప్పటికైనా నశించిపోవడం చేత శాశ్వతమైన స్థితిని వారు పొందజాలకుండానే ఉంటారు కదా. పరమాత్మ అలా కాదు. ఆయన అవినాశి, శాశ్వతుడు, సనాతనుడు, దేశకాలాలకు వశము కానివాడు. అటువంటి వానిని అర్చించేవారు ధ్యానించేవారు నాశరహితమైన పరమాత్మ పదాన్నే పొందుతారు. కాబట్టి ఇదే సర్వశ్రేష్టమైనటువంటి లక్ష్యము గమ్యము కూడా. విఘ్నులైనటువంటి వారు అశాశ్వత వస్తువును ఏమాత్రమూ కోరరు, శాశ్వతాన్నే కోరుకుంటారు. కాబట్టి పునరావృత్తి రహిత శాశ్వత పదవిని పొందే పరమాత్మనే జనుడు ఆశ్రయించవలసింది. అతనినే కదా ధ్యానించాలి. ఏ వ్రతాలు నియమాలు నిష్టలు ఇతర దేవతలను ఆరాధించుట యందు ఉపయోగిస్తూ ఉన్నారో వానిని పరమాత్మను ఉపాసించుట యందు వినియోగించాలి. దేవతావ్రతులు ఆత్మవ్రతులుగా మారిపోవాలి. దేవతలను కానీ పితృదేవతలను కానీ భూతములను కానీ ఆరాధించువారు ఎవరిని పొందుతారు అంటే వారు ఉపాసించే ఆయా దేవతలనే కదా పొందుతారు. పరమాత్మను ఆరాధించేవారైతే పరమాత్మనే పొందుతారు. అందుకే భక్తితో పరమాత్మ ఏమని చెప్పబోతూ ఉన్నారు అంటే భక్తితో ఎటువంటి స్వల్ప వస్తువు ఇచ్చినప్పటికీ కూడా తాను సంతుష్టిని పొందుతాను అని కదా భగవానుడు పలుకుచూ ఉన్నారు. ఎవడైతే నాకు భక్తితో ఏమై ఉండాలి, ఆకును భక్తితో కూడుకొని ఆకు ఇచ్చినా పువ్విచ్చినా పండిచ్చినా జలమిచ్చినా ఎవరు ఏమి సమర్పించినా అటువంటి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాని యొక్క పరమార్థతత్వంతో ప్రయత్నము చేసేటువంటి వాని యొక్క భక్తిపూర్వకంగా ఇవ్వబడిన ఆ పత్ర పుష్పాదులు నేను ప్రీతితో ఆరగిస్తూ ఉన్నాను, అనుభవిస్తూ ఉన్నాను అని కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ పత్రాలు పుష్పాలు ఇవన్నీ కూడా పేదలకు ధనవంతులకి పండితులకి అజ్ఞానులకి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వస్తువులేక. అయితే భగవంతుని యొక్క ప్రేమను పొందడానికి సామాన్యమైన వస్తువైనా సరే ప్రేమతో భక్తితో సమర్పిస్తే సరిపోతుంది అని కదా తెలుస్తోంది. శక్తి లేనటువంటి వారు మేము పెద్ద పెద్ద నైవేద్యాలు అనేవి దేవునికి సమర్పించలేకపోతున్నామే అని దిగులు పొందనవసరం లేదు. ఎలాగంటే భగవానుడు వారికి ఉన్నటువంటి భక్తిని వారు చేసేటువంటి పరమార్థ సాధనను వారిలో హృదయ శుద్ధిని ప్రధానంగా చూస్తారే కానీ వారు తెచ్చే వస్తువును కాదు కదా. వాస్తవంగా విచారించి చూస్తే దేవునికి ఒకానొక వస్తువు యొక్క అవసరం ఏమైనా ఉన్నదా? లేదు. ఎందుకు? సర్వేక సమస్త బ్రహ్మాండాలన్నీ ఆయన యొక్క ఉదరమునందే కుక్షి అందే ఉండగా ఇంకా వారికి ఏమి కొరత ఉన్నది? కాబట్టి ఫలానా వస్తువు కావాలని కోరడం వదిలించుకోవడం
అయినప్పటికీ కూడా నిర్మల మనస్కులకు భగవానుడు 2 షరతులను నియమించారు. అవి ఏంటంటే, ఇచ్చేవాడు పరిశుద్ధతతో ఉండాలి, ఇచ్చేదానిని పరమభక్తితో ఇవ్వాలి అని కదా చెప్పడం. అని చెబుతూ, మలిన చిత్తం కలిగిన వాడు ఏది ఇచ్చినప్పటికీ కూడా చివరకు రాజ్యాలు మేరు పర్వతంత బంగారం ఇచ్చినా కూడా భగవంతుడు ఏమాత్రము కూడా స్వీకరించడు. ఎందుకు అంటే భగవానుడు సర్వవ్యాపి. ఎవరు ఎటువంటి మనస్తత్వంతో ఉన్నది భగవానుడికి బాగా తెలుసు. కాబట్టి ఆ భగవంతుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే భగవానుడు సర్వత్రా అలరారుచు వెలయుచు సర్వము నిండి సర్వవ్యాపకమై ఉన్నారు అని గ్రహించి తన యొక్క మనసునందు ఏ కల్మషము మలినము దోషము లేకుండా మాలిన్యరహితమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క కరుణను పొందగలుగుతాడు. దీనికే మనం ఒక ఉదాహరణను తెలియజేసుకుందాం. ఒకసారి ఒక కాలేజీ విద్యార్థి పెద్ద పరీక్షలు వచ్చినవి. ఆ కాలేజీలో ఒక కళాశాలలో చాలామంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. అందులో ఒక విద్యార్థికి మరి సంవత్సరాంతంలో ఉండేటువంటి పరీక్షలు వచ్చినవి. అవి వచ్చినప్పుడు వాడు గణిత శాస్త్రము అంటే లెక్కల్లో కొంచెం చాలా వెనకబడి ఉంటాడు. ఇక ఆ వెనకబడి ఉండడం చేత తాను పరీక్షలలో నేను ఉత్తీర్ణత చెందుతానా లేదా, ఈ మ్యాథ్స్ పరీక్ష నేను పాస్ అవుతానా లేదా అని ఆలోచన చేస్తూ దిగులు పడుతూ దానికోసం బాగా కృషి చేస్తూ ఉన్నాడు. కానీ వానికి కొంచెం అవి ఇబ్బందికరంగానే ఉన్నవి ఎంత ప్రయత్నం చేసినా. సరే, పరీక్షలు రానే వచ్చినవి దగ్గరికి. సరే, ఒక 2-3 రోజుల్లో పరీక్షలు అన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాడు. దేవునికి నమస్కరించుకున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు, ఓ మహానుభావ, నాకు రేపటి దినం గణిత పరీక్ష అంటే నాకు లెక్కల పరీక్ష ఉంది. నాకైతే లెక్కలు అనేటువంటి విషయంలో నాకంత ప్రావీణ్యం లేదు. పరీక్ష తప్పినట్లయితే నేను ఈ స్టూడెంట్స్ సొసైటీలో అందరి ముందు కూడా నేను నగుబాట్లు పాలవుతాను. కాబట్టి దయవుంచి స్వామి, దాని యందు ఆ గణిత పరీక్ష యందు నన్ను గనక కడతీర్చారనుకో, నీకు నేను పులిహోర చక్కెర పొంగలితో చక్కని నైవేద్యం చేసి సమర్పించుకుంటాను తండ్రి. దేవాదిదేవ, నన్ను రక్షించు, నా సమస్యను గట్టెక్కించు, పాహి పాహి అని మొరపెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, ముందు పరీక్షలు అయిపోయినవి. తర్వాత లెక్కల పరీక్ష వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? ప్రశ్నాపత్రాలు పంచేటువంటి ఆ యొక్క ఎగ్జామ్స్ జరిగేటువంటి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ ఏం చేశారు అంటే ప్రశ్నాపత్రాలు అందరికీ పంచిచ్చాడు. అయితే ఇక్కడ మన కథానాయకుడు మన స్టూడెంట్ ఉన్నాడు కదా, దేవునికి నమస్కారం చేసుకొని, నాకు లెక్కలు రావు స్వామి, లెక్కల పరీక్షలో నన్ను కాస్త గట్టెక్కించండి, పులిహోర పొంగలి దద్దోజనం మొదలైనవన్నీ కూడా నేను నీకు నైవేద్యంగా సమర్పించుకుంటాను అని మొక్కుకున్న విద్యార్థి అతనికి కూడా ఇవ్వబడినాయి. కానీ ఏమని చెప్పొచ్చు, అతని ఆనందానికి అస్సలకి హద్దు లేకుండా ఉన్నది. ఎందుకు అంటే ఆ ప్రశ్నాపత్రంలో మనం చెప్పుకున్న సదరు విద్యార్థికి అన్నీ తెలిసిన లెక్కలే వచ్చినవి. ఇక వానికి ఎంత ఆనందం అంటే అత్యానందం, వాడి ఆనందాన్ని వాడే పట్టలేక తాను ముందు రోజు కోరుకున్నటువంటి భగవంతుణ్ణి మళ్ళీ కూడా జ్ఞాపకం చేసుకొని భగవానుడికి లోపల జోహారులు అర్పించుకుంటూ చకచకా ఆ పరీక్ష ఆ లెక్కలు చేయడం ప్రారంభించాడు. అవన్నీ చాలా సునాయాసంగా అన్నీ తనకి తెలిసినవే కాబట్టి చక్కగా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించాడు. అన్ని లెక్కలను కూడా నిర్దుష్టంగా చేసి పారేశాడు. పరీక్షా సమయం ఎంత ఇవ్వబడింది? 3 గంటల సమయం ఇవ్వబడింది. కానీ మన విద్యార్థికి అయితే దాదాపుగా 1.5 గంటల సమయంలో మొత్తం 3 గంటలు ఇవ్వబడిన సమయానికి ఇచ్చిన సమస్యలు లెక్కలన్నీ కూడా చేసేసాడు. ఇంకా 1.5 గంటల సమయం మిగిలింది. మళ్ళీ అనుకున్నాడు, ఊరకనే కూర్చోవడం దేనికిలే అని తలంచి కొన్ని తెల్ల కాగితాలు ఉంటాయి కదా, దాని మీద ఇక మరుసటి రోజు భగవంతునికి సమర్పించవలసినటువంటి నైవేద్యానికి కావలసిన వస్తువుల యొక్క జాబితా తయారు చేయడం ప్రారంభించాడు.
పులిహోరకు బియ్యము, నూనె, చింతపండు, మిరపకాయలు, పసుపు మొదలైనవన్నీ కూడా. ఇకపోతే చక్కెర పొంగలి కూడా అనుకున్నాం. బియ్యము, చక్కెర, బెల్లము, పెసరపప్పు, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మొదలైనవన్నీ ఏ ఏ పరిమాణంలో కావాలో అంతా రాసి పెట్టుకున్నాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. భగవంతునికి రుచులేముంటాయి? ఉండవు కదా. భగవంతునికి విలాసాలు ఎందుకు? కాబట్టి ఈయనకు ద్రాక్ష అనేటువంటిది అనవసరం అనుకున్నాడు. అనుకొని తర్వాత మళ్ళీ అనుకున్నాడు, జీడిపప్పు అంతకంటే అనవసరం అని తలంచాడు. ఆ 2 పేర్లను కూడా దానికి అగు ఖర్చుని కూడా జాబితాలో కొట్టివేశాడు. మరలా కొంతసేపు దీర్ఘమైనటువంటి ఆలోచన చేశాడు. చక్కెర సగానికి సగం తగ్గించేశాడు. తర్వాత గీతలో ఉన్నటువంటి కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదాహిన అనేటువంటి శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాడు. అది జ్ఞాపకం రాగానే ఏం చేశాడు? దేవునికి పులుపు కానీ కారం కానీ ఇష్టం ఉండదని నిశ్చయించి ఆ వస్తువులు, పులిహోరలో ఉన్నటువంటి వస్తువులను కూడా తీసివేశాడు. ఈ ప్రకారంగా తాను వ్రాసిన వస్తువులన్నీ కూడా కొట్టివేయడం, తగ్గించుకోవడము జరుపుతూ ఉన్నాడు. చిట్ట చివరికి అతనికో ఊహ వచ్చింది. అసలు దేవునికి గొడవంతా ఎందుకు? ఈ నైవేద్యాలు, ఈ చక్కెర పొంగళ్ళు, ఈ పులిహోరలు, ఈ దద్దోజనాలు ఇంత ఖర్చు ఎందుకు? పరమాత్మ మనకేమని చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పే ఉన్నారు కదా, అవి ఇచ్చుకుంటే సరిపోదా అనే ఆలోచన చేశాడు. మనం అంతకుముందు అతను రాసుకున్నటువంటి జాబితా మొత్తం కొట్టి పారవేశాడు. ఇది దద్దోజనం లెక్క, పులిహోర లెక్క, మరి ఇంకా చక్కెర పొంగల్ లెక్క మొత్తం కొట్టి పారేశాడు. మరలా ఆలోచన చేశాడు. ఏమని? ఆకులు, పువ్వులు, పండ్లు వీటన్నింటిలో కూడా ఫలాలు, పుష్పాలు, పత్రాలు ఈ కాలంలో డబ్బిచ్చితే కానీ దొరకవు. ఆకులు కొనాలన్నా, పండ్లు కొనాలన్నా, ఇంకా పువ్వులు కొనాలన్నా కూడా ఈ కాలంలో డబ్బిస్తే తప్ప ఎవ్వరూ మనకు అవి ఊరికే రావు, ఉచితంగా దొరకవు. కాబట్టి ఒక్క నీళ్ళే. అంటే ఇప్పుడు కాలంలో అయితే నీళ్లు కూడా కొనుక్కుంటూ ఉన్నాం, మంచినీళ్ళు. అంతకుముందు అయితే డబ్బాలు కొనడం ఇట్లా ఈ వాటర్ సప్లై అనేటువంటిది లేదు. అయితే ఇక నీళ్లు మాత్రమే మనకి ఉచితంగా దొరుకుతాయి, అందుబాటులో ఉన్నది. దొడ్లో బావి ఉంది కదా, దొడ్లో బావి ఉన్నంత వరకు దానికి దిగులు లేదు అని తలంచి ఏం చేశాడు? దేవునికి తోయము అంటే జలము మాత్రము సమర్పించడానికి తీర్మానించుకున్నాడు. మరలా దాన్ని కూడా రద్దు చేశాడు. నీళ్లు తోడేటువంటి ప్రయాస కూడా ఎందుకు? మానసికంగా పూజ అని చెప్తూ ఉన్నారు కదా, మానసిక యజ్ఞమని. నీళ్లు సమర్పించినట్లు భావిస్తే సరిపోదా అనుకున్నాడు. ఈ ప్రకారంగా అతని యొక్క మనసులో భావాలు పరంపరగా ఒకదాని వెనుక ఒకటి పరిగెడుతూ ఉండగా పరీక్షా సమయం కాస్త పూర్తయిపోయింది. ఆ పరీక్షాధికారి ఏం చేశాడు? ఆ విద్యార్థి వద్దకు తటాలను వచ్చి ఆన్సర్ పేపర్స్ ప్లీజ్ క్విక్ అని అరిచాడు. వెంటనే నువ్వు రాసిన ఆన్సర్ పేపర్లు నాకు ఇచ్చేయి, జవాబు కాగితాలు త్వరగా ఇవ్వండి అని అరిచాడు. ఆ యొక్క పరీక్షాధికారి అలా అరవడంతో ఆ విద్యార్థి త్రుళ్ళిపడ్డాడు. ఆ తొట్టుబాటులో ఆ విద్యార్థి ఏం చేశాడు? పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం బాపత కాగితాలు లెక్కలేసి కొట్టివేసిన కాగితాలు మడతబెట్టి పరీక్షాధికారికి ఇచ్చివేశాడు. తాను రాసినటువంటి అసలు లెక్కల కాగితాలను మడతబెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే తండ్రి అడిగారు, ఏమరా లెక్కలు బాగా రాసావా అని అడిగితే, భగవంతుడు కరుణించాడు నాన్నగారు, నేను చక్కగా అద్భుతంగా లెక్కలు చేశాను, అన్నీ కూడా తేలికపాటి లెక్కలు, అన్నీ నాకు తెలిసినవే వచ్చినాయి అని కుమారుడు బదులు చెప్పాడు. ఇంతలో తండ్రి అన్నాడు, ఏదిరా ప్రశ్నాపత్రం చూపించు, ఇటు తీసుకురా అని అడిగాడు. ఆ కొడుకు తండ్రి అడిగిన మాటకి కొడుకు తీసుకొచ్చి చూపించి కాగితాలు చూపించాడు. అవి చూసిన తండ్రి సంభ్రమానికి లోనైపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఇదేంట్రా, నీవు పరీక్షలో రాసిన లెక్కల కాగితాలు అంటే ఆన్సర్ పేపర్సు అధికారికి ఇవ్వకుండా ఇంటికి తెచ్చావేమిటి? అయ్యో ఎంత పొరపాటు చేశావు అని మందలించాడు.
అప్పుడు కుమారుడు అది చూశాడు. లోపల దుఃఖం చేత కుమిలిపోయాడు. నేను దేవుణ్ణి మోసగించడానికి ప్రయత్నించాను, ఫలితంగా నేనే మోసపోయాను. ఇంకా ఎప్పుడూ కూడా ఇటువంటి మోసకృత్యాన్ని చేయను. దయామయుడు, భక్తవత్సలుడు నాపై కరుణామృత వర్షం కురిపించి నన్ను గట్టెక్కించినప్పటికీ కూడా నేనేం చేశాను? చేతులారా దానిని జారి విడుచుకున్నాను. ఇటువంటి దుర్బుద్ధి ఇక మీదట నాకెన్నడూ కూడా కలుగకుండుగాక అని పరితపించాడు, పశ్చాత్తాపడ్డాడు. అంటే భగవంతుని ఉనికి ఏదో ఒక చోట మాత్రం ఉన్నదని తలంచకూడదు కదా. బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి అణువునందు కూడా, జీవుల యొక్క ప్రతి ఒక్క సంకల్పమునందు కూడా ఓతప్రోతమై వెలయిచూ ఉంటుంది అని కదా మనం నిశ్చయించుకోవాలి. భగవానుడు ప్రతి వారి యొక్క హృదయమునందే దాగి అతి సూక్ష్మములైన సంకల్పాలను కూడా చూస్తూ ఉండగా, ఇంకా వస్తువులను గురించినటువంటి బాహ్య సంబంధమైన కార్యాలను గురించి వేరుగా చెప్పాలా? కాబట్టి దేవుణ్ణి ఎవ్వరూ కూడా మోసగించలేరు. ఒకవేళ మోసగించడానికి ప్రయత్నించారా, వారు పతనమైపోతారు అనేటువంటిది మనం ఇప్పుడు తెలియజేసుకున్నటువంటి ఉదాహరణలాగానే ఉంటుంది. కాబట్టి అలా పతనమైపోతారు అని గ్రహించడం మంచిది. అలా గ్రహించినప్పుడు మనం ఎవ్వరిని, ప్రతి ఒక్కరి యందు కూడా ఉన్నటువంటి వారు పరమాత్మ స్వరూపమే కాబట్టి ఎవ్వరిని మోసగించడం అనేటువంటిది జరగదు. అలా చేయకూడదు. అలా చేస్తే మనకు మనమే మోసం చేసుకున్నటువంటి వారం. అంటే భగవానుడు సర్వత్రా మరి సర్వవ్యాపకంగా వెలయుచూ ఉన్నాడని గ్రహించి మనసునందు ఏ దోషము కూడా లేకుండా మాలిన్యరహితమైనటువంటి జీవితాన్నే కదా గడపాలి అని చెబుతూ, అందుకే చెడినటువంటి మనసుతోటి రాజ్యాలు ఇచ్చినా, మేరు పర్వతమంత బంగారం ఇచ్చినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడా? లేదు. నిర్మలమైన మానసిక తత్వం కలిగినటువంటి వాడు ఆకు ఇచ్చినా, పువ్వు ఇచ్చినా, పండు ఇచ్చినా, గెరిటెడు నీళ్ళిచ్చినా కూడా మహాసంతృప్తితో ఆనందంతో గ్రహిస్తాడు కదా. అలాగే భక్తి లేకుండా రత్నరాశులు ఇచ్చినా కూడా స్వీకరింపరు. భక్తితో చిల్లి గవ్విచ్చినా కూడా ఆనందంతో తీసుకుంటారు. అంటే ప్రేమ కానీ భక్తి కానీ లేనటువంటి దుర్యోధనుని ఇంట ఆతిథ్యం నిరాకరించారు కదా. దయా ప్రేమ ఉట్టిపడుతూ ఉన్నటువంటి విదురుని ఇంట కదా శ్రీకృష్ణమూర్తి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా కూడా తన బాల్యమిత్రుడు కుచేలుని యొక్క అటుకులను కూడా పరమ ప్రీతితో వారు గైకొనిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనిని బట్టి భగవంతుని యొక్క అనుగ్రహం మనుజుడిచ్చేటువంటి వస్తువు యొక్క గొప్పతనంపై కానీ విలువపై కానీ ఆధారపడి ఉండదని, అతని యొక్క మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది అని స్పష్టపడుతూ ఉన్నది కదా. అతని యొక్క నిర్మలమైన భక్తి, నిర్మలమైనటువంటి హృదయము వీనిపైననే, ఇలా ఉన్నటువంటి వానిపైననే సర్వేశ్వరుని కృప ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంతటి కోటీశ్వరులైనా, రాజాదిరాజులైనా, సార్వభౌమాధికారులైన, చక్రవర్తులైన, మహాపండితులైన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కొందరు పొందలేకుండా పోవడానికి, వారి దయకు పాత్రులు కాకుండా ఉండడానికి మరి కారణమేమిటి అంటే వారి యొక్క మానసిక స్థితి. చిల్లి గవ్వలేకపోయినా గోచీపాత కౌపీనదారులై ఉండేవారు కూడా పరమాత్మ యొక్క అపారమైన కృపకు పాత్రులగటం అనేది చరిత్ర యందు వారి యొక్క మానసిక శుద్ధత. ఇదంతా కూడా మనకి చరిత్ర, మహనీయులు మనకి అందించినటువంటి చరిత్రల యందు కనబడుతూ ఉన్నది కదా. భక్తి, చిత్తశుద్ధి ఈ రెండే కదా భగవంతుని దృష్టిలో ప్రధానాలు, మరి ముఖ్యమైనవి. ఇంకా ఇతరమైనవైతే కానే కాదు అని చెప్పడం చేత అటువంటి భక్తితో ఇవ్వబడిన దానిని పరమాత్మ గ్రహించడమే కాదు, అనుభవిస్తారు, భుజిస్తారు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి భక్తులపై భగవానుడికి ఎంత ప్రేమ, ఎంత అనుగ్రహము, ఎంత కరుణో కదా. అయితే నిర్మలమైన అంతఃకరణుడని, ప్రయత్నశీలుడని అర్థాలైతే ఉన్నవి కదా. అవి ఎలాగంటే ఎవ్వరైనా సరే
జాతి మత కుల విచక్షణ కానీ, ధనికులు దరిద్రుడు అనే భేదం కానీ, స్త్రీలని పురుషులనే తేడా కానీ ఏదీ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా భక్తితో కూడి నిర్మలమైన చిత్తముతో ఉన్నట్లయితే అతడు ఇచ్చింది సర్వేశ్వరుడు స్వీకరిస్తాడు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. భక్తి అనేటువంటిది, హృదయ శుద్ధి అనేటువంటిది మోక్ష ప్రయాణానికి టికెట్ లాంటిది. ఇప్పుడు మనం ఏదైనా సరే టికెట్ చేత ఉన్నటువంటి వారి బీదవారైనా, మరి తక్కువ కులస్తులైనా రైలు పెట్టెలో నిశ్చింతగా నిర్భయంగా ప్రయాణం చేసి వారు అనుకున్న గమ్యస్థానాన్ని చేరతారు కదా. అలాగే భక్తి, హృదయ శుద్ధి అనేది కనుక ఈ రెండు ఉన్నట్లయితే మోక్షము అనే ప్రయాణానికి అది టికెట్ లాంటిది. ఏ సమయంలో శరీరం పతనమైనా అవ్వకపోయినా కూడా భక్తి హృదయంలో శుద్ధత్వము ఉన్నప్పుడు మోక్షాన్ని పొందుతారు. పొందడానికి అది ప్రవేశ పత్రము అని చెబుతూ, అయితే అట్లా కాకుండా టికెట్ లేనివారు ఎంత ధనవంతులైనప్పటికీ కూడా, అధికారవంతులైనప్పటికీ కూడా, పండితులైన, శారీరక సౌందర్యవంతులైన వారిని రైలు పెట్టెలో నుండి దించివేస్తారు కదా. టికెట్ లేకుండా ఎవరినైనా ప్రయాణం చేయనిస్తారా? చేయనివ్వరు. వారు గమ్యస్థానం చేరగలుగుతారా? వారి శారీరక బలము, అందము, మరి వారి నేర్చుకున్నటువంటి పాండిత్యము, వారి యొక్క పదవినో, వారికి ఉన్నటువంటి ధనము, ఇవన్నీ చూపిస్తే వారిని రైలు పెట్టెలో ప్రయాణం చేయనిస్తారా? వారికి రైల్వే వారికి కావలసింది దానిలో ప్రవేశించడానికి అర్హత కలిగినటువంటి పత్రం, అంటే టికెట్ కొంటేనే. ఏ యొక్క ఆర్థికత్వంతో, అధికారత్వంతో, పాండిత్యంతో, సౌందర్యంతో పని లేదు. ప్రతి ఒక్కరూ కూడా టికెట్ ఉంటే రైలు పెట్టెలో నుండి ప్రయాణం చేయవచ్చు, వాళ్ళ గమ్యస్థానాన్ని చేరవచ్చు. అట్లాగే మోక్ష ప్రయాణం కూడా. కాబట్టి భగవంతుని యొక్క కృపకు మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి ఏముండాలి అంటే భక్తి, చిత్తం యొక్క నిర్మలత్వం, ఇవే కదా ముఖ్యమైనవి. ఈ విషయమే కదా మనకి భగవంతుడు సుస్పష్టంగా తెలియజేసి ఉన్నారు. అంటే ముక్తికి అర్హత ఏమిటి? యోగ్యత ప్రధానమే కానీ తక్కని విషయాలు కావు అని కదా ఇక్కడ రుజువు చేయబడింది. దేనికైనా సరే ఒక మెరిట్ అనేది ఉండాలి. ఆ మెరిట్ ఏమిటి అంటే భక్తి. ముక్తికి అర్హత ఏంటి? యోగ్యత. వాడు యోగ్యుడా కాదా అనేటువంటిదే ప్రధానమైన అంశం. ఏ జాతికి చెందినడు, ఏ కులానికి చెందినడు, ఇదంతా అనవసరం. ముక్తి చెందాలి అంటే వాడి యొక్క అర్హత ఏంటి? వాడు యోగ్యుడే. లేదు, ముక్తి చెందటానికి వీడికి ఇటువంటి మానసిక నిర్మలత్వం లేదు, వాడు అయోగ్యుడే అనేటువంటి విషయాలను ఆధారంగా ముక్తికి అర్హత ఏమిటి? యోగ్యత ప్రధానమే కానీ తక్కిన విషయాలు కావు అని కదా ఇక్కడ రుజువు చేయబడుతూ ఉన్నది. ఇటువంటి బోధల వలన ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా దైవ మార్గంలో ప్రయత్నించడం కోసం అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలని ముద్ర వేయబడిన వారు ఎక్కడా ఉండరు కదా. మేము దేవుని బిడ్డలము అనేటువంటిది ఇలా స్టాంపు వేసి ముద్రించి ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటారా? ఎక్కడా ఉండరు. అంటే ఇతరత్ర ధ్యాస లేకుండా సర్వేక సమస్తము ప్రధానమైనది, ముఖ్యమైనది పరమాత్మ వస్తువే అనే భావన కలిగిన అనన్య భక్తి కలిగినటువంటి వారు, మలినము లేనటువంటి, దోషము కలంకము లేని నిర్మల చిత్తము కలిగిన వారే కదా దేవుని బిడ్డలు. అటువంటి వారినే కదా ఆయన కరుణిస్తాడు, వారికే కదా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఉపనిషద్వాక్యం ఏమని చెప్తూ ఉన్నది అంటే యమే వైషవృణుతే తేన లభ్యస్తస్తైష ఆత్మా వివృణుతే తనుం స్వాం అనేటువంటిదే కదా ఉపనిషద్వాక్యం. ఏమని? భగవంతునికి భక్తితో ఈ పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని ఇచ్చి కృతార్థులైనటువంటి వారు ఎవరు అంటే ఆకులను సమర్పించి విదురుడు, ద్రౌపది కూడా వారు ముక్తితత్వాన్ని పొందారు. పుష్పాన్ని సమర్పించి గజేంద్రుడు ముక్తితత్వాన్ని పొందాడు. ఫలాన్ని సమర్పించి శబరి ముక్తితత్వాన్ని పొందింది. మరి నీటిని సమర్పించి భక్తితో రంతిదేవుడు కృతార్థుడయ్యాడు అని చెబుతూ భగవంతుడు దేనిని స్వీకరిస్తాడు? భక్తితోనూ నిర్మలమైన చిత్తముతో కూడిన ఏ స్వల్ప వస్తువైనా సరే, ఆకైనా, పువ్వైనా, పొండైనా, నీరైనా సరే, ఏది ఇచ్చినా కూడా ఇష్టంతో స్వీకరిస్తాడు.
కాబట్టి భగవంతుని యొక్క కృపను సంపాదించాలి అంటే ఏది అవసరము? భక్తి, చిత్తశుద్ధి అనే రెండు కూడా అత్యవసరాలే. ఏ కార్యాన్ని చేసినప్పటికీ కూడా భగవంతునికి అర్పణగా చేయాలి అని కదా ఉద్బోధిస్తూ ఉన్నారు అని చెబుతూ, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ అర్జున, నీవు ఏది చేసినప్పటికీ కూడా, ఏది తిన్నప్పటికీ కూడా, ఏ హోమం యజ్ఞం చేసినప్పటికీ కూడా, ఏ దానం చేసినా కూడా, తపస్సు చేసినా కూడా దానిని నాకు అర్పించు. అంటే సర్వము కూడా పరమేశ్వరార్పణమస్తు. నువ్వు ఏ కర్మ చేసినా పరమాత్మకు అర్పించు. నువ్వు ఏది తిన్నా పరమాత్మకు అర్పణ చెయ్యి. ఏ హోమం యజ్ఞం చేసినా నువ్వు పరమాత్మకే అర్పణ చెయ్యి. ఏ దానము చేసినా పరమాత్మకే దానము చెయ్యి. ఏ తపస్సు చేసినా అది పరమాత్మకే అర్పించు అని తెలియజేశారు. అంటే మనుజుడు తాను చేసేటువంటి సమస్త కార్యాలను కూడా ఎలా చేయాలి అని అర్థము అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అనే కదా అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. అంటే చేసేటువంటి పని యొక్క ఫలితాలను కోరకుండా కార్యాలను సర్వము కూడా భగవదర్పితమే చేయాలి. అలా చేయడం వలన కలిగే ఫలితము మనకి తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి వాడు ఆయా కర్మబంధాల నుండి విడువబడతాడు, పరమాత్మనే పొందుతూ ఉన్నాడు. అతని హృదయం ఎలా ఉంటుంది? మలినరహితమవుతుంది, శుద్ధత్వాన్ని పొందుతుంది, పరబ్రహ్మమును సాక్షాత్కరించుకుంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా సమస్త కర్మలను కూడా భగవదర్పణం చేయటం మోక్షప్రాప్తికి, స్వాత్మ సాక్షాత్కారానికి కూడా సులభమైనటువంటి ఉపాయంగా ఉంటూ ఉన్నది కదా. ఏది చేసినప్పటికీ అని చెప్పడం చేత ఇక్కడ పాపకార్యాన్ని చేసినా అనేటువంటి అర్థమైతే కాదు. ఎలాగంటే పాపకార్యాలను భగవంతునికి ఎవరు సమర్పింపరు కదా. అలాగే ఏమి తినప్పటికీ అనే చోట నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని ఏమాత్రము అన్వయించుకోకూడదు కదా. అలాగే కర్మ చేయకుండా ఏ జీవి ఉండలేదు కదా. ఉదయం లేచినది మొదలు రాత్రి పొరుండే వరకు పెక్కు కార్యాలను జీవుడు చేస్తూనే ఉంటాడు. ఎటు తిరిగి కూడా వానిని తప్పకుండా చేయవలసి వస్తుంది. కాబట్టి సర్వము కృష్ణార్పణమస్తు, విష్ణార్పణమస్తు, బ్రహ్మార్పణమస్తు, పరబ్రహ్మార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు అని వాటిని అటువంటి కర్మలను ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా. అలా చేయడం వలన భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది, కర్మబంధము తొలగిపోతుంది. ఆ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధించడం, కర్మబంధము తొలగడం రెండూ కూడా సిద్ధిస్తాయి కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావన బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.